హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి చిన్న నోటీస్ అనేది వచ్చింది. సో ఆధార్ డీటెయిల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో ఓకే, సో మీకు ఎటువంటి చేంజెస్ అనేవి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ అప్లికేషన్లో మీ క్రియేట్ అన్ అకౌంట్ ఓపెన్ చేసి ఓకే, ఏదైతే మీరు లాగిన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయో వాటిని ఎంటర్ చేసి ఒకసారి చూసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయమని అడిగితే ఎంటర్ చేయండి, లేకుంటే మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ నోటీసులో ఏముందో ఒకసారి చూద్దాము. సో దీంట్లో ఏమిచ్చారంటే, ఫ్యూచర్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే రైల్వేలో మీరు నెక్స్ట్ ఇచ్చే అప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డుతో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఆధార్ కార్డు లేకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని అప్డేట్ చేసుకోండి కంపల్సరీగా. ఓకే, సో నియరెస్ట్ ఆధార్ అప్డేషన్ సెంటర్స్కి వెళ్ళేసి మీరు అప్డేట్ చేసుకోండి అని మాత్రమే చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళ గురించి ఇక్కడ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఓకే, ఒకసారి క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఓకే, అసర్టైనింగ్ ద identities of candidates at the examination is critical for fair conduct of railway recruitment boards. Okay, so examinations and prevention of attempts at impersonation. Okay, so for candidates also the use of Aadhaar is convenient and hassle free mode of verification of identity. అంటే ఏం చెప్పారంటే, సో ఆధార్ కార్డ్తో మీ ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డ్ అనేది మేము మ్యాండేటరీ చేస్తున్నాం అనే రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏంటి ఓటర్ కార్డ్తో కానీ డ్రైవింగ్ లైసెన్స్తో కానీ వేరే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఓకే వాటితో కూడా చేసుకునే వాళ్ళము. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది కొంచెం ఈజీగా యాక్సెస్ చేసుకునే దానికి, ఎగ్జామినేషన్ ప్రాపర్గా కండక్ట్ చేసుకునే దానికి, టైం సేవ్ చేసుకునే దానికి ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్గా వచ్చాయో. ఓకే, సో మనకు 14 సెప్టెంబర్ 2016 నుంచి సో ఈ ఆధార్ కార్డు అనేది ఈ విధంగా మనం ఐడెంటిటీ ప్రూఫ్ పరంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, సో అకార్డింగ్లీ సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ హ్యావ్ డిసైడెడ్ దట్ ఇన్ ఆల్ ఫ్యూచర్ రైల్వే రిక్రూట్మెంట్స్ అంటే సో ఫ్యూచర్లో వచ్చే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏవైనా కానీ నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని మ్యాండేటరీ చేస్తూ. ఓకే, సో మ్యాండేటరీ అంటే ఇక్కడ కొన్ని స్టేట్లలో మాత్రమే మ్యాండేటరీ అనేది చేశారు. ఓకే, సో ద అప్లికెంట్స్ షెల్ బి రిక్వైర్డ్ టు furnish his or her 12-digit Aadhaar number. Okay, so or 28-digit Aadhaar registration receipt. Okay, so ఏంటి 28-digit Aadhaar receipt అంటే, సో మనము ఒకవేళ ఆధార్ కార్డు ఇప్పుడు లేదు కానీ మనకి సో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కానీ మీకు ఆధార్ కార్డు లేదనుకోండి, ఇమీడియట్గా మీరు పోయి అప్లై చేస్తే మీకు ఆధార్ రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. ఓకే, అంటే ఆధార్ కార్డు వచ్చేదానికి మనకు టైం పట్టినా కానీ ఆ రిసిప్ట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అని ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లేని వాళ్ళు అయితే అప్లై చేసుకోలేరు. మీరు కంపల్సరిగా 12-digit ఆధార్ నెంబర్ అయినా కానీ లేకుంటే 28-digit ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా కానీ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ అయినా కానీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం ఈ ఆధార్ కార్డు అనేది తీసుకోవచ్చు. సో ఆ రిసిప్ట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఎందుకన్నా మంచిది ముందే మీరు సో ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా తీసుకోండి. ఒకవేళ మీకు మీ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నియరెస్ట్ ఆధార్ అప్డేషన్ సెంటర్కి వెళ్ళేసి ఖచ్చితంగా దాన్ని మాడిఫై చేసుకోండి. ఓకే, సో దీంతో పాటు ఎందుకు ఈ విధంగా ఆధార్ చేశారని కూడా చెప్పారు. ఓకే, సో డ్యూరింగ్ ద ఎగ్జామ్ త్రూ ఏ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్. ఓకే, అంటే మనం ప్రీవియస్గా మన ఐడెంటిటీ ప్రూఫ్ చూపించేసి లోపలికి వెళ్తుంటాం అనమాట. అంటే కొన్నిసార్లు ఏదైనా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో అందువల్ల ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ ద్వారా అంటే మనం ఐడెంటిఫికేషన్ అనేది బయోమెట్రిక్ ద్వారా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే సో మీరు ఆధార్ కార్డు చూపించడంతో పాటు ఓకే మీరు ఎప్పుడైతే థంబ్ ఇంప్రెషన్ ఇస్తారో ఓకే సో అప్పుడైతేనే మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అందువల్లనే సో ఆధార్ కార్డుని ఇక్కడ మ్యాండేటరీ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ సో ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిజైర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంటే ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ ఓకే రిక్వెస్టెడ్ టు విజిట్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ టు గెట్ దెమ్ ఎన్రోల్డ్ ఫర్ ఆధార్. ఓకే, అంటే ఎవరైతే ఫ్యూచర్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో సో ఖచ్చితంగా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఆధార్కి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ద అబవ్ ప్రొవిజన్ is applicable in all states except Jammu and Kashmir, Meghalaya and Assam, and applicants from these states will have to enter the valid passport number, voter ID card number, driving license number or
ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఇది మనకు మెన్షన్ చేసినది. సో అంటే మన స్టేట్స్లో, ఓకే, సో తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఆధార్ కార్డ్తో అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చే అప్లికేషన్స్లో. ఓకే, సో ఈవెన్ మీరు ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఎవరైతే జేఈకి అప్లై చేస్తున్నారో, ఏఎల్పికి అప్లై చేస్తున్నారో, లేకుంటే టెక్నీషియన్స్కి అప్లై చేస్తున్నారో, ఆర్పిఎఫ్స్కి అప్లై చేస్తున్నారో, ఓకే, సో మీరు ఆల్రెడీ ఆధార్ కార్డు వెరిఫై చేసింటే నో ప్రాబ్లం, లేదా మీరు ఇప్పుడైనా కానీ ఆధార్ వెరిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి. మీ అప్లికేషన్ ఓపెన్ చేస్తే, ఓకే, సో మీరు ఎప్పుడైతే జేఈ అప్లికేషన్ కానీ ఏఎల్పి అప్లికేషన్ కానీ ఒకసారి మీ క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఇచ్చి సో ఈ విధంగా మెన్షన్ చేస్తారు కదా. ఒకవేళ మీ ఆధార్ కార్డు మీరు వెరిఫై చేయకుంటే, ఓకే, సో ఇక్కడ మీకు ఒక నోటీస్ అనేది వస్తుంది. సో జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నేమ్, ఓకే, సో అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో అదే విధంగా మనకు ఇటు సైడ్ కూడా ఉంటుంది. సో అక్కడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో, ఓకే, సో దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ చెక్ బాక్స్ ఉంటుందన్నమాట. సో దానికి ఫస్ట్ క్లిక్ చేయకండి. సో ఫస్ట్ మీ ఆధార్లో ఏ విధంగా ఉందో దాన్ని ఎంటర్ చేసి దాని తర్వాత మీరు ఆధార్ వెరిఫై అనేది చేసుకోండి. ఓకే, సో ఇది మనకు ఈ అప్డేట్లో మనకి ఇచ్చినది అనమాట. ఓకే, సో ఎవరు కూడా దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో మనకి ఈ ఎగ్జామినేషన్స్కి, ఓకే, సో మనకు బయోమెట్రిక్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో ఎందుకంటే అప్లికేషన్ అప్పుడే మనకి సో కొంతమంది ఓటర్ కార్డ్తో అప్లై చేసి ఉండొచ్చు, కొంతమంది సో పాన్ కార్డ్తో అప్లై చేసి ఉండొచ్చు, కొంతమంది వేరే ఐడెంటిటీ ప్రూఫ్తో కూడా అప్లై చేసి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఆధార్ ఉంటే మీరు అప్డేట్ చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే మీకు వేరే ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకునే దానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందువల్లనే ఈ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనకు ఉంటుంది. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఆధార్ వెరిఫై చేయాలి, లేకుంటే మీకు సో బయోమెట్రిక్లో మీరు ఫెయిల్ అయిపోతారు, ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ చేయరు అని చెప్పేసి భయపెడుతుంటారు అనమాట. సో అవన్నీ కూడా ఏం వదిలేసేయండి. ఓకే, సో మీరు కరెక్ట్గా, ఓకే, అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటే ఫిల్ చేయండి, లేకుంటే సో దాన్ని క్యాజువల్గా వదిలేసేయండి. ఓకే, సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కంపల్సరీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మన గోవిద్య యాప్లో రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క కోర్స్, ఓకే, సో టెక్నికల్, నాన్ టెక్నికల్ ప్రతి కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.